హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బెలూన్ కేవ్స్ నుంచి యాగంటికి వెళ్ళే దారి మధ్యలో ఉన్న నవాబ్ ప్యాలెస్, అదేనండి అరుంధతి దెయ్యాల కోటని అయితే విజిట్ చేద్దాం. ఆన్ ది వేలో మీకైతే ఈ ఓడబ్ల్యూకే రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది. ఈ రిజర్వాయర్ అయితే చాలా బాగుంది. ఈ రిజర్వాయర్ ఏంటంటే ఓఏకే విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది అనమాట. ఇది ఒక పెద్ద లార్జ్ అయితే ఎర్త్ డ్యామ్ స్ట్రక్చర్ అనమాట. దీనికి అనుబంధంగా ఇంకా చిన్న 3 డ్యాములు కూడా ఉన్నాయి. పాలేరు, గొల్లేరు అండ్ తిమ్మరాజు చెరువు, ఈ 3 కలిపి ఈ రిజర్వాయర్ ఫామ్ అవుతుంది. ఈ వాటర్ ఏంటంటే మెయిన్ ఇరిగేషన్ కోసం ఇంకా ఫ్లడ్ కంట్రోల్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఇది అంటే పాలేరు రివర్కి సంబంధించిన డ్యామ్ ఇది. ఈ రిజర్వాయర్కి దగ్గరలోనే ఓఏకే వాటర్ ఫాల్ అని, ఇంకా కాశీ విశ్వనాథుడికి సంబంధించిన శివుడు టెంపుల్, ఇంకా నియర్ బై అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. మీకు లోకల్గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడిగి లోకల్గా ఉన్న ప్లేసెస్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదంతా ఆన్ ది వే టు యాగంటే ఈ లొకేషన్ అంతా మీకు కనిపిస్తాయి. ఈ డ్యామ్ దగ్గరే ఒక రెస్టారెంట్, ఇంకా కొంచెం చిన్నపాటి బోటింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో వెళ్తే కనుక వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఇదే రూట్లో కొంచెం ముందుకు వెళ్తే మీరు డ్యామ్ పైకి వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది. నేనైతే కొన్ని వెహికల్స్ అయితే చూశాను. మేబీ లోకల్ వెహికల్స్ అలౌ చేస్తారో బయట వెహికల్స్ కూడా అలౌ చేస్తారో ఐడియా లేదు. కానీ ఇదిగోండి, ఇదే నేను చెప్పిన ఆ పాయింట్. ఇక్కడి నుంచి మీరు లెఫ్ట్కి వెళ్ళారంటే మటుకి ఆ డ్యామ్ మీదుగా ఒక కట్టలాగా ఉంది కదా, కట్ట ఆ డ్యామ్ పై నుంచి అలా అటువైపు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. మేబీ వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, అది నేను అటువైపే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఎలా కట్ట మీద నుంచి దారి అయితే ఉంది. నాకు తెలిసి వెహికల్స్ అలౌ చేస్తారు, ఎందుకంటే అక్కడ గేట్ కీపర్ ఎవరు లేరు. ఇక్కడ నుంచి మీరు అలా డౌన్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది తాడిపత్రి రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు మట్టికి అల్టిమేట్ ఉంటుంది అనమాట. అసలు మీరు వన్స్ ఆ డౌన్కి వెళ్ళారంటే ఒక ఆర్చ్ వస్తుంది. ఇదే వీడియోలో మీకు ఆర్చ్ కూడా నేను చూపిస్తాను. ఆ ఆర్చ్లోకి ఎంటర్ అయ్యాక రోడ్ అయితే మట్టికి బ్యూటిఫుల్ అనమాట. ఒక స్వర్గంలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీ. ఇలాంటి చిన్న వంతెన అయితే వస్తుంది. ఇక్కడి నుంచి ఆర్చ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక ఆర్చ్ ఉంటుంది. ఇంకా చూడండి, లెఫ్ట్ రైట్ ఏమి గ్రీనరీ అంటే సూపర్ గ్రీనరీ అనమాట. అసలు చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. నేను చెప్పిన ఆర్చ్ ఇదే. ఈ ఆర్చ్ ఏదన్నా టెంపుల్కి సంబంధించిందో ఏంటో తెలియదు. అక్కడ బోర్డు అయితే ఏం లేదు, ప్లస్ ఆర్చ్ మీద కూడా ఏమీ రాసలేదు దేనికి సంబంధించిందో. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు బ్యూటీనెస్ అంటే. అబ్బా, చూసారుగా ఆ కొండలు, ఆ నీలి కలర్ ఆకాశం, ఆ వైట్ మేఘాలు, ఆ పచ్చని పంట పొలాలు, ఇటు సైడ్ ఏమో డ్యామ్కి సంబంధించిన ఒక
కట్ట, అసలు గ్రీనరీ అంటే గ్రీనరీతో నిండిపోయింది. అసలు చూశారు కదా, పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద ఎంత నీడ ఉందో అసలు. అలాంటి చెట్లు అయితే రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఉన్నాయి. అసలు బ్యూటిఫుల్ అనమాట. నేను మాటల్లో చెప్పలేను అసలు. ఎంత బాగుందంటే ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే సూపర్బ్ అనమాట. మేబీ అక్కడ రిజర్వాయర్ ఉండటం వల్ల ఏంటో మటుకి ఈ ప్లేస్లో డ్రైవ్ చేస్తుంటే మటుకి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్, చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఇది కదా జర్నీ అంటే. ఎంత బాగుందో చూసారా, ఆ బ్లూ కలర్ స్కై, ఆ వైట్ కలర్ మేఘాలు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా కానీ అమ్మనే అయితే మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంత బాగుంది ఫీలింగ్ మేము ఇక్కడ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు. రోడ్డుకి మధ్యలో పెద్ద పెద్ద చెట్లు, రోడ్డుకి ఇరువైపులా దూరంగా పెద్ద పెద్ద కొండలు. అబ్బా, రోడ్డు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూశారు కదా, మెరిసిపోతుంది రోడ్డు. ఆహా, ఏమన్నా ఉందా ఇలాంటి రోడ్స్లో కదా డ్రైవ్ చేస్తే లాంగ్ రైడ్ ఫీలింగ్ అనేది అవసరం అనమాట. అసలు మెమరబుల్. ఆన్ ది వేలో అయితే మాకు రివర్ మధ్యలో ఒక గోస్ట్ టౌన్ లాంటిది అయితే కనిపించింది. అది మీకేంటో తెలిస్తే అయితే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అది ఒక రివర్లో సబ్మెర్జ్ అయిపోయిందో ఏంటో తెలియట్లేదు. రివర్ మధ్యలో అయితే స్ట్రక్చర్స్ కనిపించినాయి. చూస్తున్నారు కదా, ఒక ఇల్లు లాంటి సమ్ బిల్డింగ్స్ కనిపించినాయి రివర్ మధ్యలో. ఆన్ ది వేలో ఈ షిరిడి సాయిబాబా స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంది. మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక పక్కనే పార్క్ చేసుకుని మీరు అది కూడా విజిట్ చేయొచ్చు. ఇది కూడా ఆన్ ది వేలోనే మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. అదిగో మాటల్లోనే మనం నవాబ్ ప్యాలెస్, అదేనండి అరుంధతి షూటింగ్ జరిగిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడే మీరు ఆగి ఈ ప్లేస్ని కూడా విజిట్ చేసి ఆ తర్వాత మీరు యాగంటికి అయితే వెళ్ళిపోవచ్చు. కోట ఏముంది లోపల? కోట తిరుపతి ఏం కోట అది? అరుంధతి కోట. ఇక్కడే మీరు ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మేము జస్ట్ కొంచెం క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాం, అందుకే మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇక్కడ ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు మీకు. ఇక్కడ నుంచి అలా కొంచెం కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. కొండ ఏం కాదు కానీ చిన్న హిల్ ఏరియా అయితే ఉంటుంది. అడల్ట్స్కి అయితే 20 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బైక్ పార్కింగ్కి ఏమీ సెపరేట్ ఛార్జ్ ఏం లేదు. ఆ 20 రూపీస్తోనే టికెట్ అండ్ బైక్ పార్కింగ్ అన్నమాట.
ఇప్పుడు మనం వెళ్తున్న ఈ నవాబ్ ప్యాలెస్ ఏంటంటే పాతపాడు అనే విలేజ్లో ఉండదు అనమాట. ఇది బనగానపల్లికి దగ్గరలోనే ఉంటుంది, కర్నూలు డిస్టిక్లో వస్తుంది. ఈ ప్యాలెస్ ఏంటంటే అరౌండ్ 1865లో అయితే దీన్ని మీర్ ఫైజల్ అలీ ఖాన్ అనే అతను నిర్మించడానికి చెబుతారు. ఈ కోటను ఏంటంటే మెయిన్గా సమ్మర్ ప్యాలెస్ కింద యూజ్ చేసేవారు అప్పుడు నవాబులు. ఈ కోట పైకి వెళ్తే ఏంటంటే కొంచెం చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ పనోరమిక్ వ్యూలో అయితే మీకు కనిపిస్తాయి. అదే అంతకు మించి పెద్ద అట్రాక్షన్ అయితే ఏముండదు. మీరు ఫోటోషూట్స్ లాంటికి అయితే మటుకి బాగుంటుంది. అదర్వైజ్ బాగా ఎక్స్పెక్టేషన్స్ అయ్యి పెట్టుకుని అయితే మీరు వెళ్ళొద్దు, డిసప్పాయింట్ అవుతారు. ఈ కోట బయటికి చూడడానికి ఎంత బాగుంది కానీ లోపలంతా డొల్ల అంటే తెలుసు కదా, లోపలైతే ఏమీ లేదు. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూడండి. కాకపోతే కొంచెం రిస్క్ అనమాట. పైన అంతా స్లాబులు అన్నీ హోల్స్ పడిపోయి ఉంటాయి. మీరు ఇదే వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. సో ఏంటంటే పైన ఐరన్ స్ట్రక్చర్స్ అయితే కొన్ని అట్లాగే ఉండిపోయినాయి. ఎక్కడన్నా సపోర్ట్ మిస్ అయితే అవి మీద పడే ఛాన్స్ కూడా ఉంది. ఈ కోట ఎక్స్టీరియర్ వ్యూ అయితే మటుకి బాగుంటుంది. చూస్తున్నారుగా ఎక్స్టీరియర్స్ అయితే ఎంత ఐ ఫీస్ట్ కింద ఉందో. ఎక్స్టీరియర్స్ ఎంత బాగున్నాయో ఇంటీరియర్ అయితే అంత వరస్ట్గా ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళాక మీకు ఫీల్ పోకూడదంటే బయట నుంచి చూసి వచ్చేయండి, మీకు ఒక మెమరీ కింద ఉంటుంది. బట్ వన్స్ లోపలికి వెళ్ళారంటే ఆ ఫీల్ అంతా పోతుంది మీకు. ఇప్పటి వరకు మీరు ఎక్స్టీరియర్స్ అన్నీ చూశారు కదా ఎంత బాగున్నదో. పదండి ఇంటీరియర్ లోపల ఎలా ఉందో కూడా చూద్దరు, కానీ మీరు చూస్తే షాక్ అయిపోతారు. పదండి మీకు కిటికీలోంచి చూపిస్తున్నాను ఫస్ట్ లోపల ఎట్లా ఉన్నది అన్నది. పదండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చూద్దాం. అది పైన పటారం లోన లొటారం అన్నట్టు చూశారు కదా ఎంత పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయో స్లాబ్కి. ఈ స్ట్రక్చర్ అంతా లోకల్గా దొరికిన రాళ్లతోనే నిర్మించారనమాట. ఎక్కడి నుంచి బయట నుంచి ఇంపోర్ట్ చేసి అట్లా ఏం కాదు, లోకల్గా దొరికిన రాళ్ళు రిసోర్సెస్తోనే దీన్ని నిర్మించారు. చూశారు కదా ఎనీ ఛాన్స్ ఎక్కడన్నా సపోర్ట్ మిస్ అయిందంటే ఆ ఐరన్ స్ట్రక్చర్ అయితే కింద కూడా పడవచ్చు. మీరు వెళ్ళినప్పుడు కొంచెం చూడండి, అంత వాచ్ఫుల్గా చూడండి అనమాట పైన ఎట్లా ఉందో ఏంటో. ఏదో ఒక 20 రూపీస్ టికెట్ పెట్టి ఏదో అలా చూపిస్తున్నారు, కానీ బయట నుంచి చూస్తేనే బాగుంటుంది. లోపల అయితే మటుకి మెయింటెనెన్స్ ఏమీ లేదు. ఎంత పెద్ద చూసారా, ఆల్మోస్ట్ స్లాబే లేదు దానికి, ఇంకా జస్ట్ 2 ఐరన్ బార్లు తప్ప స్లాబ్ అంటూ ఏం లేదు.
ఇంకా లోకల్ వాళ్ళు మొత్తం ప్రేమికులు అందరూ వాళ్ళ హార్ట్ అయితే వేసారు. లోపల చాలా హార్ట్స్ ఉన్నాయి. హార్ట్స్ అంటే తెలుసు కదా, నేమ్ చెక్కేసి పడేశారు అంతే మొత్తం లోపలంతా. అది అరుంధతి కోట. ఇక్కడ షూటింగ్ జరిగిందన్న ఒక్క ఇదితోనే మేబీ ఇది ఫేమస్ అయి ఉండొచ్చు తప్ప అదర్వైజ్ చూడడానికి అయితే పెద్దగా ఏమీ లేదు ఇక్కడ. మేము ఒక అరగంట టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసి ఆ తర్వాత యాగంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు ఎక్కడి వరకు వీడియో చూసి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ యాగంటి వీడియోలో కలుద్దాం. యాగంటి వీడియో అయితే అసలు మిస్ కావద్దు. అక్కడ కోనేరులో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా యాగంటి వెళ్తే కనుక కోనేరుని అయితే అస్సలు మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.